హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాక్ మూవీని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. మూవీ స్టార్ట్ అవ్వడమే పబ్లో నేరడో అంటే జాక్ ఒక మిషన్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న మనోజ్ అంటే ప్రకాష్ రాజ్ గారు జాక్ని చంపేద్దాం అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే జాక్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారిని కొంతమంది ఉగ్రవాదులు గన్తో షూట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ నాన్న అయిన నరేష్ గారు జాక్ని పెంచి పోషిస్తాడు. జాక్ రా అవుదాం అనుకుంటాడు. అందుకోసం ఉద్యోగాలకు కూడా వెళ్తాడు, ఇంటర్వ్యూలకు కూడా వెళ్తాడు. కానీ జాక్ ప్రవర్తన చూసి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులందరూ జాక్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జాక్ వాళ్ళ నాన్నకి తెలియకుండా కొన్ని సాఫ్ట్వేర్లు అండ్ ఒక మిషన్ని నడుపుతూ ఉంటాడు. జాక్ ఏం వర్క్ చేస్తున్నాడో తెలుసుకుందామని వాళ్ళ నాన్న డిటెక్టివ్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా కొడుకు ఏం చేస్తున్నాడో కనిపెట్టండి, మీకు చాలా డబ్బులు ఇస్తాను అని అంటాడు. డిటెక్టివ్ ఆఫీసర్ కూతురైన అఫ్సా జాక్ ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అఫ్సా జాక్ని ఫాలో అవుతుంది. అయితే మొదటి రోజే జాక్కి వాళ్ళ నాన్న డిటెక్టివ్ ఆఫీసర్ని పెట్టాడని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏ మిషన్ చేస్తున్నాడో వాళ్ళకి తెలియకుండా జాక్ అఫ్సాని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అఫ్సా కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే రా ఆఫీసర్ అయిన మనోజ్కి ఒక విషయం అయితే తెలుస్తుంది. ఉగ్రవాదుల కోసం కొన్ని వెపన్స్ షిప్పుల రూపంలో వస్తున్నాయని తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఉగ్రవాదులు ఉన్నారని మనోజ్కి తెలుస్తుంది. ఆ తర్వాత మనోజ్ ఆ ఉగ్రవాదులను ఫైండ్ చేయడం కోసం కొంతమంది రా ఆఫీసర్లను అయితే పెడతాడు. ఆ తర్వాత జాక్ రా అవుదామని ఇంటర్వ్యూకి అయితే వెళ్తాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అడిగే ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు ఎవరికీ తెలియకుండా ఒక మిషన్లో భాగంగా ఒక వ్యక్తిని సస్పెక్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అబ్దుల్. ఈ అబ్దుల్ అనే వ్యక్తి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు జాక్ అయితే అనుమానం వస్తుంది. ఆ తర్వాత జాక్ అండ్ ఎస్పీ అయిన సుబ్బరాజ్ వీళ్ళిద్దరూ కలిసి అబ్దుల్ని పట్టుకుంటుండగా మొత్తం నిజమంతా అబ్దుల్ కక్కుతాడు. కక్కిన తర్వాత అబ్దుల్ ఏమని చెప్తాడంటే చార్మినార్ దగ్గర కొంతమంది రా ఏజెంట్లు వస్తారు. ఆ రా ఏజెంట్లని మా ఉగ్రవాదులు చంపేస్తారు, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను అని అబ్దుల్ జాక్తో అయితే చెప్తాడు. ఆ తర్వాత జాక్ అబ్దుల్ చెప్పిన విధంగా షరీఫ్ అనే ఇంకో ఉగ్రవాది కోసం వెతుకుతూ ఉంటాడు. అబ్దుల్ చెప్పిన విధంగా చార్మినార్ దగ్గరికి జాక్ వెళ్తాడు. మరొక విషయం ఏంటంటే అదే ప్లేస్ దగ్గరికి రా ఏజెంట్ అయిన మనోజ్ కూడా వస్తాడు షరీఫ్ని పట్టుకోవడం కోసం. మనోజ్ అండ్ జాక్ వీళ్ళిద్దరూ షరీఫ్ని పట్టుకోవడానికి చార్మినార్ దగ్గరికి అయితే వస్తాడు. చార్మినార్ దగ్గరికి వచ్చిన జాక్ షరీఫ్ ఉన్న ప్లేస్ని గుర్తించి షరీఫ్ని అయితే పట్టుకోండి, మీ మిషన్ ఏంటి, ఆ ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతాడు. కానీ షరీఫ్ మాత్రం ఏమాత్రం ఆన్సర్ ఇవ్వడు. మరో విషయం ఏంటంటే మనోజ్ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడతాడు. మనోజ్ తన పై ఆఫీసర్లకు కాల్ చేసి షరీఫ్తో ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో నాకు ఆ కాల్ హిస్టరీ కావాలి అని అడుగుతాడు. అప్పుడు మనోజ్కి తన పై ఆఫీసర్లు జాకే ఎక్కువగా షరీఫ్తో మాట్లాడినట్టు కాల్ రికార్డులో ఉంటుంది. జాక్ కోసం మనోజ్ ముస్లిం వేషం వేసుకుండి వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత జాక్ రా ఏజెంట్ అయిన మనోజ్ని ఉగ్రవాది అనుకుండి కిడ్నాప్ చేస్తాడు. మనోజ్ని షరీఫ్ని వీళ్ళిద్దరిని జాక్ కిడ్నాప్ చేస్తాడు. నేను రా ఏజెంట్ని, నా కట్టులు విప్పు అని మనోజ్ ఎంత చెప్పినా జాక్ తన కట్టులను అయితే ఇప్పడు. ఆ తర్వాత జాక్ని ఫాలో అవుతున్న అఫ్సాని జాక్ అయితే చూసేస్తాడు. నువ్వు ఎవరు, నువ్వు నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని అడగగా నా పేరు భాగమతి అని అబద్ధమైతే చెప్తుంది జాక్కి. ఆ తర్వాత మెల్లమెల్లగా భాగమతి గురించి నిజాలైతే తెలుస్తూ ఉంటాయి. భాగమతికి మాయమాటలు చెప్తూ ఉంటాడు జాక్. ఆ తర్వాత భాగమతిని జాక్ ఇలా అడుగుతాడు, నువ్వు నాకు ముద్దు పెట్టాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నాతోనే ఫాలో అవుతున్నావు కాబట్టి నేను న్యాచురల్గా చెప్పేస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడూ ఫాలో అవుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి అని అడగగా తనకు నచ్చకపోయినా అఫ్సా జాక్ని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జాక్ మనోజ్ని షరీఫ్ని దాచిపెట్టిన ప్లేస్ దగ్గరికి అఫ్సా అయితే వెళ్తుంది. అఫ్సా టెర్రరిస్ట్ అయిన షరీఫ్ కట్టులను అయితే విప్పుతుంది. ఆ తర్వాత షరీఫ్ అఫ్సాని కొట్టి పారిపోతాడు. షరీఫ్ పారిపోతున్నట్టు సీసీటీవీ కెమెరాలో జాక్ అయితే చూస్తాడు. ఆ తర్వాత జాక్ షరీఫ్ని పట్టుకోవడం కోసం బయలుదేరుతాడు. అదే టైంకి మనోజ్ కిడ్నాప్ అయిన ప్లేస్ దగ్గరికి రా ఏజెంట్లు వచ్చి మనోజ్ని కట్లు విప్పి
మనోజ్ జాక్ని పట్టుకోవడం కోసం ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళినప్పుడు జాక్ తప్పించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా జాక్ చేతుల్లో నుంచి షరీఫ్ తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడే షరీఫ్ మనిషి అయిన మహమ్మద్ షరీఫ్ని తన కారులో ఎక్కించుకుంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే జాక్ తన దగ్గర ఉన్న తుపాకీతో మహమ్మద్ కార్ని అయితే పేలుస్తాడు. ఆ తర్వాత మహమ్మద్ అండ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కింద పడిపోతారు. ఆ తర్వాత షరీఫ్ అండ్ మహమ్మద్ జాక్ని కొడుతూ ఉంటారు. జాక్ వెనకాలే ఫాలో అయిన మనోజ్ మహమ్మద్ని అయితే షూట్ చేస్తాడు. మహమ్మద్ అక్కడికే చనిపోతాడు. షరీఫ్ మాత్రం రా ఏజెంట్ల నుంచి తప్పించుకుంటాడు. జాక్ మాత్రం దొరికిపోతాడు. ఆ తర్వాత మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత మనోజ్ జాక్ని ఇంటర్వ్యూ చేస్తాడు. నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు, నీకు ఆ షరీఫ్కి ఏంటి సంబంధం, ఆ షరీఫ్ని కూడా ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడగ్గా జాక్ ఇలా సమాధానం ఇస్తాడు. మా అమ్మ చనిపోతూ ఒక మాట చెప్పింది, అందరి ముందు ధైర్యంగా బతకాలనుంది, అందుకే నేను రా ఇంటర్వ్యూ కోసం వచ్చాను, నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఇప్పుడు రా ఏజెంట్ని, నేను ఒక మిషన్ చేస్తున్నాను అని జాక్ మనోజ్కి అయితే చెప్తాడు. అప్పుడు మనోజ్ అంటాడు, నీ బొంగేం కాదు, నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇంటర్వ్యూలో అన్క్వాలిఫై, ఇక నుండి వెళ్ళిపో అని అంటాడు. మనోజ్ జాక్ని తన ఇంటికైతే పంపించేస్తాడు. మనోజ్ జాక్ ఇంటి దగ్గర ఒక రా ఏజెంట్ని కాపలాగా ఉంచుతాడు. షరీఫ్ నేపాల్లో ఉన్నట్టు జాక్కి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బయట ఉన్న రా ఏజెంట్కి కనిపించకుండా తప్పించుకుని నేపాల్ అయితే జాక్ వెళ్తాడు. షరీఫ్ నేపాల్లో ట్రీట్మెంట్ కోసం ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్నట్టు జాక్ అయితే తెలుస్తుంది. ఆ తర్వాత జాక్ ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ఓనర్కి తెలియకుండా అక్కడ ఒక పెన్ డ్రైవ్ని అయితే పెడతాడు. ఆ పెన్ డ్రైవ్లో వాళ్ళు ఏమైతే మాట్లాడుకుంటున్నారో జాక్ అయితే వింటూ ఉంటాడు. జాక్ ఇంటి దగ్గర ఉన్న రా ఏజెంట్ మనోజ్ కాల్ చేసి జాక్ తప్పించుకుండి నేపాల్కి వెళ్ళాడు అని కాల్ చేసి చెప్తాడు. ఆ తర్వాత మనోజ్ కూడా జాక్ కోసం నేపాల్ అయితే వెళ్తాడు. ఒకరోజు షరీఫ్ మెడికల్ షాప్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు మెడికల్ షాప్ ఓనర్ ఏమంటాడంటే, మనం అనుకున్నట్టు ఇండియాని మొత్తం నాశనం చేద్దాం, 5 ప్లేసెస్లో మన అబ్దుల్ రెహమాన్ చెప్పిన విధంగా బాంబులు అయితే పెడతాము, అబ్దుల్ రెహమాన్ ఇంకా చనిపోలేదు, నీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్లు ఇస్తూనే ఉంటాను, ఈ ఫోన్ నీకు ఇమ్మని అబ్దుల్ రెహమాన్ నాతో చెప్పాడు అని మెడికల్ షాప్ ఓనర్ అబ్దుల్ రెహమాన్ చెప్పిన విధంగా షరీఫ్కి ఒక మొబైల్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత షరీఫ్ తన ఇంటికి వెళ్తుండగా జాక్ షరీఫ్ని ఫాలో అవుతూ ఉంటాడు, తన ఇల్లు ఎక్కడో తెలుసుకుందామని. సీన్ కట్ చేస్తే అఫ్షా జాక్ నేపాల్ వెళ్ళాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత అఫ్షా కూడా జాక్ కోసం నేపాల్ అయితే వస్తుంది. నేపాల్లో షరీఫ్ను పట్టుకుంటుండగా రా ఏజెంట్లు జాక్ని మళ్ళీ పట్టుకుంటారు. మళ్ళీ జాక్ చేతుల్లో నుంచి షరీఫ్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత మనోజ్ జాక్ని ఇలా అడుగుతాడు. మనోజ్ అంటాడు జాక్తో, నువ్వు ఎందుకు మా మిషన్కి అడ్డుగా వస్తున్నావు, నిన్ను అన్క్వాలిఫై చేశాం కదా రా ఏజెంట్ నుండి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. నీ లవర్ కూడా నిన్ను చూడడానికి వచ్చింది, ఒకసారి చూసుకో అని అంటాడు. నిన్ను అతను తిట్టాడు, నీకైనా సిగ్గులేదా, నేను వచ్చినందుకు ఎందుకు నవ్వుతున్నావు అని అఫ్షా జాక్ని అయితే తిడుతుంది. నువ్వే వర్క్ చేస్తున్నావో నాకు తెలియాలి, ఖచ్చితంగా మీ నాన్నగారికి తెలియాలి, నేను చెప్తాను, అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను అని అఫ్షా జాక్ అయితే చెప్తుంది. సీన్ కట్ చేస్తే షరీఫ్ ఒకరోజు బయటికైతే వెళ్తాడు. ఆ తర్వాత రా ఏజెంట్లు షరీఫ్ ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాలు అమర్చుతారు. అమర్చిన తర్వాత షరీఫ్ వస్తున్నాడని తెలుసుకుండి షరీఫ్ ఇంటి నుంచి రా ఏజెంట్లు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్దుల్ రెహమాన్ షరీఫ్ కాల్ చేస్తాడు. షరీఫ్, నీతో నేను కాల్ మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలీదు, ఈ ఫోన్లోనే నేను మాట్లాడతాను, రా ఏజెంట్లు నీ కోసం వెతుకుతున్నారు, ఇండియాను మనం నాశనం చేసేద్దాం అని రెహమాన్ షరీఫ్ కాల్ చేసి చెప్తాడు. ఆ విషయం అంతా మనోజ్ సీక్రెట్గా చూస్తాడు అండ్ వింటాడు కూడా. అప్పుడు జాక్ మనోజ్ని ఇలా అడుగుతాడు, సార్ మనోజ్ సార్, ఇంతకీ ఈ అబ్దుల్ రెహమాన్ ఎవరో అని అడుగుతాడు. అబ్దుల్ రెహమాన్ చాలా దుర్మార్గుడు, ఇండియాలో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు నేను ఈ అబ్దుల్ రెహమాన్ని చంపేశాను, మరి ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చాడో నాకు అర్థం అవ్వట్లేదు అని మనోజ్ జాక్ అయితే చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఉంటే నీకు ప్రమాదాలు తప్పవు జాక్, వెంటనే నువ్వు ఇండియాకి వెళ్ళిపో, నువ్వు నీ లవర్ని తీసుకుని ఇండియాకి వెళ్ళిపో, ఇది చాలా పెద్ద రిస్కీ మిషన్, ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అని మనోజ్ జాక్కి అయితే చెప్తాడు. రెహమాన్ మనుషులు షరీఫ్ని షూట్ చేసి చంపేస్తారు, ఎందుకంటే రా ఏజెంట్లకి షరీఫ్ హౌస్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది కాబట్టి. ఆ తర్వాత సీన్లో జాక్ మెడికల్ ఓనర్ని పట్టుకుండి మనోజ్ సార్ దగ్గరికి తీసుకువెళ్తాడు.
అప్పుడు మెడికల్ షాప్ ఓనర్ మనోజ్ సార్కి ఇలా చెప్తాడు, అబ్దుల్ రెహమాన్ చిలంగిలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే అబ్దుల్ రెహమాన్ని నువ్వు పట్టుకోవచ్చు అని మెడికల్ షాప్ ఓనర్ మనోజ్ సార్కి అయితే చెప్తాడు. మనోజ్ సార్ ఏమాత్రం ఆలోచించకుండా చొలంగి అనే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మెడికల్ షాప్ ఓనర్ అబద్ధం చెప్తున్నట్లు జాక్ అయితే తెలుస్తుంది. అప్పుడు జాక్ మెడికల్ షాప్ ఓనర్ని కొట్టి, నువ్వు అబద్ధం చెప్పావు కదరా, ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. నేను అబద్ధమే చెప్పాను, ఇప్పుడు ఆ మనోజ్ సార్ ఆ రా ఏజెంట్లందరూ మా ఉగ్రవాద చేతుల్లో చనిపోతారు, మాకు అదే కావాలి అని అంటాడు. అనిన తర్వాత జాక్ తన బండిపై స్పీడ్గా వెళ్ళి మనోజ్ సార్ బండిని అయితే బీట్ చేసి చొల్లంగి అనే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. ఆ చొల్లంగి ప్లేస్ దగ్గర కొంతమంది ఉగ్రవాదులు కాపలా కాస్తూ ఉంటారు. ఉగ్రవాదులందరూ రా ఏజెంట్లని అండ్ జాక్ని అరెస్ట్ చేసి సంకెళ్లతో ట్రైన్లో బంధిస్తారు. అప్పుడే మనోజ్ దగ్గరికి అబ్దుల్ రెహమాన్ టెర్రరిస్ట్ వచ్చి, ఇప్పుడు నేను టార్గెట్ యాక్టివేట్ చేస్తే మా వాళ్ళందరూ మీ హైదరాబాద్లో ఉన్న రా ఏజెంట్లను చంపేస్తారు, ఇదే మా లక్ష్యం, ఇప్పుడు నేను యాక్టివేట్ చేశాను, టార్గెట్ 100 అయితే మీ రా ఏజెంట్లందరూ హైదరాబాద్లో చనిపోతారు అని నవ్వుతూ అబ్దుల్ రెహమాన్ మనోజ్కి అయితే చెప్తాడు. మనోజ్ ఏం చేయలేని పరిస్థితి, చేతులేమో సంకెళ్ళు ఉంటాయి. ఆ తర్వాత జాక్ ఏం చేస్తాడంటే సంకెళ్ళు ఉన్నా కానీ టెర్రరిస్టులతో పోరాడి మొత్తం అందరినీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత మనోజ్ సార్ని కాపాడడం కోసం అబ్దుల్ రెహమాన్ దగ్గరికి అయితే వెళ్తాడు. అబ్దుల్ రెహమాన్ అయితే షూట్ చేస్తాడు. షూట్ చేసిన తర్వాత అబ్దుల్ రెహమాన్ ఒక మాట అయితే చెప్తాడు, మనోజ్ ఈ జాక్ గార్డ్ లేకపోతే నిన్ను చార్మినార్ ప్లేస్ దగ్గరే చంపేదును, కానీ ఈ జాక్ వచ్చి మా ప్లాన్ అంతా కొలాప్స్ చేశాడు అని అబ్దుల్ రెహమాన్ మనోజ్కి అయితే చెప్తాడు. అప్పుడే జాక్ అబ్దుల్ రెహమాన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత రా ఏజెంట్లందరూ జాక్కి జాబ్ అయితే ఇస్తారు. అప్పుడు మనోజ్ జాక్ని ఇలా అడుగుతాడు, ఇంతకీ టార్గెట్ ఆన్ చేశాడు కదా, అక్కడ చాలామంది టెర్రరిస్టులు రా ఏజెంట్లపై టార్గెట్ చేశారు, మరి నువ్వు వాళ్ళని ఎలా ఆపవు, నీకే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని అడగ్గా జాక్ అప్పుడు, సార్ చాలా సింపుల్, నేను ఆల్రెడీ డేటా మొత్తం ఈ ట్రైన్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డేటా మొత్తం నాకు చెప్పింది, నేను నా ఫ్రెండ్ అయిన సుబ్బరాజుకి అయితే పంపించాను, ఈ నా పార్ట్నర్ సుబ్బరాజు ఆ టెర్రరిస్ట్ డేటాను మొత్తం రా ఏజెంట్లకైతే పంపించారు, రా ఏజెంట్లు వెంటనే టెర్రరిస్టుల ఫోటోల్ని గుర్తించి చంపేశారు అని మనోజ్కి జాక్ అయితే చెప్తాడు. ఆ తర్వాత జాక్ తన ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర జాక్ నాన్న అఫ్షాన్ ఇలా అడుగుతాడు, నా కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడైనా చెప్పు అని అడగ్గా అప్పుడు అఫ్షా అంటుంది, మీ కొడుకు చాలా సీక్రెట్ జాబ్ చేస్తున్నాడు, అది బయటికి చెప్పకూడదు, అండ్ మీ కొడుక్కి ఒక లవర్ కూడా ఉంది, అది ఎవరో కాదు నేనే అని అఫ్షా జాక్ నాన్నైన నరేష్కి అయితే చెప్తుంది. అప్పుడు నరేష్ చాలా షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత జాక్ మనోజ్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు జాబ్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక మిషన్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.